రైట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాయ్‌బరేలీ వెళ్తున్నారు. అక్కడ రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం మీద రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి రాహుల్ నామినేషన్లో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి కాసేపట్లో రాయ్‌బరేలీ బయలుదేరినారు. ఈరోజు కార్యక్రమాలను రద్దు చేసుకున్న ఆయన రాయ్‌బరేలీ బయలుదేరుతున్నట్టు సమాచారం. మన అప్డేట్స్ మరి ఇప్పుడు భవితనట్టు తెలుసుకుందాం. భవిత చెప్పండి. మరికాసేపట్లో టీసీసీ సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి హైదరాబాద్ బయలుదేరి అయితే ఈ రోజు మరో విడత నామినేషన్ల ప్రక్రియ మోడీ కొద్దిసేపటి క్రితం ఏసీసీ బరేలీ నుండి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు కావడంతో అక్కడ నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో టీసీసీ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏసీసీ మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి ఏసీసీ ఖర్గే మల్లికార్జున ఖర్గే కాసేపటి క్రితమే బేగంపేట్ విమానాశ్రయంలో ఆగినట్టుగా తెలిసింది. ఇక్కడ ఏదైతే రాజ్యసభ సభ్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ కూడా స్వాగతం పలికారు. అయితే అదే విమానంలో మల్లికార్జున ఖర్గే ప్రయాణించినటువంటి విమానంలోనే రేవంత్ రెడ్డి కూడా రాయబరేలీ వెళ్ళనున్నారు. అక్కడ జరిగేటువంటి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనున్నారు, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే గత కొంతకాలంగా కూడా 1999 నుంచి కూడా మిజైలి అమేజింగ్ కాంగ్రెస్ కి పంచుకోటగా ఉంది. అయితే 1994 తో పాటు 2004, 2014 వరకు కూడా అక్కడ నుంచి కాంగ్రెస్ గెలుపొందడము. 2019 లో అక్కడ బీజేపీ నేతలు కాంగ్రెస్ కి చెక్ పెట్టారు. అయితే అక్కడి నుంచి పోటీని విరమించుకున్నారు రాహుల్ గాంధీ. ఈసారి ఏదైతే రాయబరేలీ నుంచి కూడా గత కొంతకాలంగా సోనియా గాంధీ గెలుపొందుతూ రావడము, ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికవడంతో పాటు ఖచ్చితంగా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలుపొందాలనే లక్ష్యంగా అక్కడి నుంచి ఇటు రాహుల్ గాంధీనా ప్రియాంక గాంధీనా ఎవరో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులని బరిలో దింపాలని చెప్పేసి యోచిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉండకూడదని చెప్పేసి అనుకోవడం, మరోసారి ఆ ప్లేస్ నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉండాలని చెప్పేసి నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చివరి రోజు కావడంతో నామినేషన్ ప్రక్రియలో పాల్గొనన్నట్టుగా తెలిసింది. థ్యాంక్ యూ భవిత.